సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీకు థియేటర్లు ఇవ్వట్లేదు సార్. ఇది వాస్తవం. మీరు అన్నట్టు పబ్లిసిటీ చేయండి. ఆహ్, సినిమాకి ఎంత అయితే ఖర్చు పెడతారో అలాగే పబ్లిసిటీకి కూడా ఖర్చు పెట్టండి. కానీ అది ఈ మధ్య ఇప్పుడు అది కూడా వేస్ట్ అవుతుంది. మీరు అన్నారు థియేటర్లకి పబ్లిసిటీ పంపించారు కానీ ఒక్క థియేటర్‌కి కూడా ఏ గోడకి ఒక్క పోస్టర్ కూడా కనపడలేదు. అది వాస్తవం. అది అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇంకా పబ్లిసిటీ ఇందులో? వీళ్ళు మీకు ఈ నలుగురు మొత్తం అన్ని డోర్స్ క్లోజ్ చేసేసినప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు ఆడియో రైట్స్ లేదు, మీకు శాటిలైట్ లేదు, మీకు ఓటీటీ లేదు, మీకు థియేటర్స్ లేనప్పుడు మీరు ఏం ప్రయత్నం చేస్తారు ఇంకా? మీరు ఇంకా ఏం గొడవ పడతారు వీళ్ళతో? వీళ్ళకి ఏంటంటే ఒక అహంకారంలో బ్రతుకుతున్నారు. అంటే ప్రతి మనిషికి ఒక రోజు వస్తది. వీళ్ళకి ఇది అర్థం కావట్లేదు. ఇప్పుడు వస్తుంది వాళ్ళకి. దగ్గరలో ఉంది. మంచి రోజులు చూసేసారు వాళ్ళు అయిపోయినాయి. ప్రతి మనిషికి మంచి రోజులే అనేది రాసి పెట్టలేదు దేవుడు. ఉంటది. ఇప్పుడు మనకి ఇలాంటి రోజులు నడుస్తున్నాయి. రేపొద్దున మనది మంచి రోజులు స్టార్ట్ అవుతాయి. 100%. ఎందుకంటే దీని మీద నేను ఎంత అంటే నాలెడ్జ్ ఉందంటే నాకు నిజంగా చెప్తున్నాను. ఎవరికైనా దమ్ముంది, నిజంగా ధైర్యం ఉందంటే వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయండి ఈ విషయాల్లో. అంటే మన మీడియా మిత్రులకి నేను అనట్లేదు. ఈ నలుగురు చెప్తున్నాను. దిల్ రాజు గారికి చెప్తున్నాను. ఫస్ట్ ఆయనకే నేను తెలియజేశాను. దగ్గర దగ్గర నాకు ఒక 6-8 మంత్స్ అయింది ఇలా జరుగుతుంది, నాకు థియేటర్స్ పడలేదు అని చెప్పేసి, ఇలా సినిమాల్ని కిల్ చేస్తున్నారని చెప్పేసి ఆయనకి ఇస్తే ఆయన 2 మంత్స్ తర్వాత వాళ్ళ మేనేజర్ రెస్పాన్స్ ఇచ్చాడు. వేస్ట్ గాడు శ్రవణ్ అని ఆయన మేనేజర్ ఎంత చెత్త అంటే, నేను అది తర్వాత ఇంటర్వ్యూలో చెప్తాను. కానీ అయితే వీళ్ళకి అదే చెప్తున్నా కదా, ఆకాశంలో ఉన్నారు దిల్ రాజు గారు కానీ, మన సురేష్ బాబు గారు కానీ, మన అల్లు అరవింద్ గారు కానీ, అందరూ ఆకాశంలో ఉన్నారు. వీళ్ళు కూడా దిగాలి, భూమి మీద రావాలి, వస్తారు, త్వరలో వస్తారు. ఎందుకంటే వీళ్ళ పేరు చెప్పడానికి ఎవరికి ధైర్యం లేదు. అంటే ఎందుకు ధైర్యం లేదు? వాళ్ళు చేస్తున్నారు తప్పు, మాట్లాడాలి, వాళ్ళ గురించి చెప్పాలి. మేము ఇక్కడ బూతులు ఏదైనా తిట్టట్లేదు వాళ్ళకి. ఉన్నది నిజాలు చెప్తున్నాం, పడేది బాధ పంచుకుంటున్నాం, ఉన్నది నొప్పి చెప్పుకుంటున్నాం. ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ లేదు అనుకుంటారు అందరూ. ఇప్పుడు కొత్త వాళ్ళు చూసుకుంటారు, పాపం వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని అనుకుంటారు. కానీ ఎందుకో ఏదో ఒకటి మాట్లాడతారు. ఎవరికి ఏం అవసరం? అవసరం లేదు మాకు ఏదైనా మాట్లాడడానికి. ఏదైనా ఉందంటే నిజంగా మీరు డైరెక్ట్గా వచ్చి ముందుకి మాట్లాడండి. ధైర్యంగా మేము రెడీగా ఉన్నాం, ప్రతి దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి.